లంచం తీసుకుంటూ డీఈఓ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ములుగు జిల్లాలోని డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుని వద్ద లంచం తీసుకున్న డీఈఓ పానీతో పాటు కార్యాలయ ఉద్యోగి దిలీప్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గత సంవత్సరం అనారోగ్యం కారణంగా సెలవు తీసుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి విధుల్లో చేరాడు. సెలవు దినాలలో వేతనం బిల్లును మంజూరు చేయాలని ఉపాధ్యాయుడు డీఈఓను కోరాడు. ఉపాధ్యాయుని డీఈఓ 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. డీఈఓకు 20,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి మాసంలో లక్ష్మీపురం కన్నాయిగూడ మండల్లో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు యాక్సిడెంట్కు గురై అక్టోబర్ వరకు ఆయన సిక్లో ఉన్నాడు. సిక్ పీరియడ్ యూజ్ చేసుకొని ఆయన 1వ తారీఖు అక్టోబర్ 1 నాడు వచ్చి రిపోర్ట్ చేశాడు. అయితే లక్ష్మీపురం హెడ్ మాస్టర్ గారు సిక్లో ఉండి 3 months దాటింది కాబట్టి డీఈఓకి సరెండర్ చేశాము, డీఈఓ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని చెప్పగా అదే రోజు డీఈఓ గారు ఆఫీస్కి వచ్చి అతను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. అయితే ఆయన జాయినింగ్ రిపోర్ట్ మీద ఆయన మళ్ళీ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలి, కానీ ఆ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా అతని వద్దనే ఉంచుకొని డీఈఓ పనని గారు అతనికి 20,000 రూపాయలు లంచంగా ఇస్తేనే నేను రీపోస్టింగ్ ఆర్డర్ ఇస్తానని చెప్పి ఆ టీచర్ని డిమాండ్ చేసిండు. అలాగే ఆర్డర్ ప్రిపేర్ చేసినందుకు గాను దిలీప్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ అతనికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అతను కూడా డిమాండ్ చేసిండు. అయితే అక్టోబర్ 2024 నుండి మొన్న స్కూల్ బంద్ అయ్యేంత వరకు కూడా అతను డిఈఓ ఆఫీస్కు పలుమార్లు తిరగడం జరిగింది. లాస్ట్కు స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత 12వ తారీఖు నాడు వస్తే 12వ తారీఖు నాడు కూడా మళ్ళీ అదే మాట మాట్లాడి నేను ఇచ్చుకోలేను సార్, నేను సిక్ పీరియడ్లో ఉన్నా, నాకు జీతం కూడా రావట్లేదు అని చెప్పినప్పటికీ కూడా లేదు నాకు డబ్బులు ఇస్తేనే నేను మళ్ళీ ఇష్యూ చేస్తానని చెప్పాడు.